హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ ఎలక్ట్రిక్ ఆటోని యూజర్ రివ్యూ అనమాట. అన్న కస్టమరు ఆల్రెడీ మనకు మహేంద్ర ట్రయో ఫస్ట్ వాడున్నారు అనమాట ఎలక్ట్రిక్ వెహికల్. దాంట్లో మనం ఒక వీడియో అయితే పెట్టున్నాం అనమాట. ఆ రోజు ఏ విధంగా చెప్పారో దాని గురించి ఇప్పుడు ఈరోజు కూడా దాంట్లో ఉండేటివి ఏంటి అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా అయితే అన్న చెప్పాల్సి ఉన్నట్టుగా అన్నీ చెప్తాడు ఆయన దగ్గర అన్నీ అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది వెహికల్ అనేది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలన్నా వద్దా, ఎలక్ట్రిక్ ఆటో కొనాలన్నా వద్దా అనే దాని మీద అన్న దగ్గర మాట్లాడి అన్నీ తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అన్నా నమస్తే, మురళి అన్న. నమస్తే సార్. నమస్తే. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎలా ఉంది బండి? అంటే రాబోయే కొత్తగా కొనేవాళ్ళు కొనాలన్నా దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ క్లియర్గా చెప్పండి. ఎందుకంటే మనమేమి కంపెనీ గురించి మాట్లాడట్లేదు. మీకు ఎట్లా మీ ఒపీనియన్ ఉందో ఆ విధంగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నేను గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఆటో డ్రైవర్గా తిరుపతిలోనే జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్గా. ఓకే. నేను అన్ని బళ్ళు, ఏ బండి వచ్చినా కొత్త బండి కొని హ్యాపీగా ఉంటాను. మహేంద్ర బండి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 19 నుంచి 24 వరకు ఇప్పటి వరకు వాడాను. ఓకే. బండి కూడా బాగుంది, కానీ 10 మందిని వేసినా వెళ్తుంది, చక్కగా ఉంది. వాళ్ళ సర్వీస్ చేసేవాళ్ళు అక్కడ ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇంతవరకు లేదు. ఇంకా రారనిపించేసి ఆ బండిని అలా వదిలేసి నేను మళ్ళీ బజాజ్ కంపెనీ స్టాండర్డ్, ఇంకా నాకు 30 ఏళ్ళ సర్వీస్ అంటే బజాజ్ కంపెనీ 50 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు వదిలిన 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ బండి వచ్చింది అంటే దాని మీద వాళ్ళు బాగా అవగాహన చేసి దీన్ని చక్కగా, చాలా చక్కగా రూపొందించారు. 160 కిలోమీటర్లు నా బండి ఈ రోజుకి వస్తుంది అంతే చెప్పారు. కానీ అది కంపెనీ పరంగా 178 కిలోమీటర్లు ఇచ్చారు. కానీ నాకు 160 వస్తుంది, చాలా సంతోషం. అంతే చాలు. ఈ రోజు ఉండే సమాజంలో ఉండే కరెంట్ ఛార్జీలకి నాకు 1 కిలోమీటర్ ₹1 పడతా ఉంది. చాలా సంతోషంగా. తక్కువగా సంపాదించుకున్నా మొత్తం నాకే వస్తుంది. ఈ గ్యాస్ బండి ప్లస్ డీజిల్ బళ్ళు సర్వీసింగ్లని, సెన్సార్ అని ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అవి ఎలా ఉన్నాయో వాళ్ళు బాధలు పడుతున్నారు. కానీ ఈ బండి వల్ల అయితే నేను చక్కగా జీవిస్తున్నాను. 1 కిలోమీటర్ ₹1 పడుతూ ఉంది నాకు. ఒక్కసారి ఛార్జింగ్ టైం ఎంత పడుతుందన్నా? 4 గంటల నుంచి 4:20 నిమిషాలు. 4 గంటలు యాక్చువల్గా, కానీ ఫస్ట్ సారి పెట్టినప్పుడే 4 గంటలు తీసుకుంటుంది. కానీ తర్వాత ఒక 2 గంటలు, 2.5 గంట, 2 గంటలు, 1.5 గంట మనం ఫుల్గా రన్ చేయకుండా ఉన్నాం. 50% నేను రన్ చేసే లోపలే నాకు కావాల్సిన డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి. కాబట్టి నాకు దానికి పరంగా నేను 100% ఎప్పుడు ఎర్న్ చేయలేదు. అప్పటికి కూడా నెలబాడుగులు నాకు ఒక 30,000కి ఉన్నాయి. అది తోలుకుంటూ ఒక 500-600, ₹1,000 సంపాదించడం. సొంత ఒపీనియనా లేదా కంపెనీ వాళ్ళు చెప్తే? కంపెనీ వాళ్ళు చెప్తే నేను ఎందుకు చెప్తాను? నాకేం అవసరం దానివల్ల. కంపెనీ వాళ్ళు చెప్పండి కాదు, ఇది అనుభవం చెప్పాలి. 30 సంవత్సరాలు తోలాను, నీ వల్ల నేను ఈ బండి కొనుక్కున్నాను, రేపు వచ్చి వాడు క్వశ్చన్ చేస్తే నేను దానికి ఆన్సర్ చేయాలి. కంపెనీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే. దట్ కంపెనీ ఈజ్ గుడ్, దాని గురించి ఏం బాధ లేదు. కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ సర్వీసింగ్లు బాగా చేశారంటే చక్కగా వాళ్ళైనా పికప్ అవుతారు. లేదు అంటే ఎంజీ బండ్లు కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ పరిధిలో ఇంకా వేరే కంపెనీలు ఎన్నో రావచ్చు. కానీ వీళ్ళు చేసే సమాధానము, వీళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉన్నిందంటే వీళ్ళు టోటల్గా ఇంకొక 10 సంవత్సరాల లోపల అన్ని ఈవీ బండ్లే వచ్చేస్తాయి అని నా యొక్క ఒపీనియన్. అట్లా ఇప్పుడు ఒకవేళ కంపెనీ నుంచి ఏదైనా మార్చుకోవాలా, చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేంజ్ చేయాలంటారు? ఇప్పుడు దీంట్లో మీరు వాడుతున్నారు కదా, నేను ఇది మారిస్తే నాకు బాగుండు అని అనిపిస్తే ఏదనుకుంటారు? మారిస్తే అంటే ఇది మారిస్తే ఒక 150 కిలోమీటర్లు ఉండేది దీన్ని కొంచెం పెద్దది చేసి ఒక 5 మంది ఎక్కితే బాగుండు అనే కోరిక ఉంటుంది మనకు. పెద్ద బండి కావాలి, పెద్ద బండి ఉంటే షేర్ ఆటో టైప్ అయితే బాగుంటుంది. కానీ పెద్ద బండిని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు 3,60,000 ఉండే ఆటో రేపు 5,60,000కి అమ్మాలి. అప్పుడు 5 లక్షల ఆటో కొనే దమ్ము ఉండేవాడు ఉండడు. ఆటో కింద 5 లక్షలు పెట్టేదని వాడు రాడు. కారు వస్తుంది అంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది వాడు కంపెనీ వాడు ఇప్పుడు చేయడమే కరెక్ట్. పెద్దది చేస్తే ఏమవుద్దంటే ముగ్గురిని తీసుకెళ్లే వాళ్ళు 6 మంది కాదు 10 మందిని తీసుకెళ్లి చంపుతారు. వీడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాళ్ళు అడగరు.
ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళేది ఏమవుతుంది, ముగ్గురు తీసుకెళ్తే ముగ్గురు చక్కని కుటుంబంలాగా వెళ్ళే ఆటో ఏమవుతుంది, 10 మందిని తీసుకెళ్తారు. 10 మంది అన్కంట్రోల్ అయిపోయి వీడు తాగకనో డ్రైవింగ్ తెలుసో తెలియకనో రేపు చేసే అనర్థాలకి వీళ్ళ బాధ్యులు అవుతారు. ఓకే ఓకే ఓకే. బండి నాశనం అయిపోతుంది. బండి నాశనం అవ్వదు, జీవితాలు నాశనం అయిపోతాయి. బండి ఉంది, ఇన్సూరెన్స్ పెడితే బండి వస్తుంది. బండి అది కాదు, ముగ్గురు బండిలో ముగ్గురు ఎక్కించుకోవటం లేదు. ఇంకొక బిడ్డ ఉన్నాడు, పర్వాలేదు, వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. బండి పెద్దది చేయడం వల్ల రేపు నష్టాలు ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళు 10 మందిని ఎక్కిస్తారు, 8 మందిని ఎక్కిస్తారు. ముగ్గురు పోయే బండిలో 10 మందికి లైసెన్స్, ముగ్గురికే ట్యాక్స్ లేదు దీనికి. ఈరోజు 10 మందికి ఎలా 10 మందిని ఎక్కించుకొని లాభం వస్తుంది, ఎత్తుకోవాలి బ్రాంచ్ షాప్లో డబ్బు కడతాం అంతే. ఎత్తుకొని పోయేది ఏమీ ఉండదు ఇందులో. ఇప్పుడు నాకు ఎక్సలెంట్. ఛార్జింగ్ టైం అంతా బాగుందా మీకు? చాలా చక్కగా ఉంది, ఛార్జింగ్ అంతా చక్కగా ఉంది. ఎక్కుతుంది చాలు. ఈ బండి ఇప్పుడు నా వయసు 48 ఏళ్ళు అయింది. ఇంకా 7 ఏళ్ళు చాలా చక్కగా వస్తుందని నమ్మకం నాకు 100% ఉంది. ఎందుకంటే 120 కిలోమీటర్లు ఇచ్చిన బండి 100 కిలోమీటర్లు వస్తుంది మహేంద్ర. అది 120 వచ్చింది కొత్తగా వచ్చినప్పుడు, కాదని లేదు. రాను 100 కిలోమీటర్లు వచ్చింది. అలాంటి బండే నేను ఈరోజు 5 సంవత్సరాలు వాడాను. 50 కిలోమీటర్లు వచ్చింది ఈ రోజుకి కూడా. బండి తీసిపోలేదు. ఏది మహేంద్ర ఎక్సలెంట్ బాగుంది, కానీ వాళ్ళ సర్వీసింగ్ సరిగా లేదు. పోయిన వస్తువు మార్చలేదు, పోయినవి లేదు, నాకు సరిగా నచ్చలేదు. అందుకని నేను ఆ బండిని ఆడబడేసి చక్కగా దీన్ని తీసుకున్నా. ఇంకా 55 ఏళ్ళు అంటే 7 ఏళ్ళు వరకు నేను చాలా ధైర్యంగా నేను తోలుకొని హ్యాపీగా రిటైర్డ్ అయిపోతాను. అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏం ఫాల్స్ అనిపించలే? 100% ఏమీ లేదు. కంపెనీ వాళ్ళు ఏం చెప్పారో అది అలాగే ఉంది. అంటే మీకు బండి పోయేటప్పుడు కంఫర్ట్ కానీ, లేకపోతే లాంగ్ సైడ్ బండి తోలేటప్పుడు మీకు ఏముంది, 50 కిలోమీటర్ల నుంచి 53 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది నార్మల్. అది లిమిట్ 40 కిలోమీటర్లు ఫస్ట్ డిమోట్ లో పోతుంది చాలు. అంతకంటే లోకల్లో పెద్ద స్పీడ్ అవసరం లేదు. మనం సేఫ్టీగా ఉంటాం. అంటే వాళ్ళు సేఫ్టీగా. మీరు ముందు మహేంద్ర వాడారు కదా, దానికి దీనికి తేడా అంటే ఏమనిపిస్తుంది మీకు? తేడా అంటే అది కొంచెం లోపల 5-6 మంది వచ్చినా కూర్చొని పెట్టుకునే కంఫర్టబుల్ దాంట్లో ఉంది. దీంట్లో కొద్దిగా తక్కువ ఉంది. కొద్దిగా తక్కువ కాదు, వాడు ఎంతమందికి ఇచ్చాడో అంతమందికి ఉంది, కొద్దిగా ఏమీ లేదు. ముగ్గురికి ఇచ్చాడు 3+1 ఆటో, 3+1 కూర్చుంటారు. కాదనుకుంటే వాళ్ళ మీదే ఒకరిని కూర్చొని పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. దానికి పెద్ద వాళ్ళ కంపెనీని డిఫాల్ట్ చేయడం ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన దానికి మనకు ఓకే. మనం పెట్టే డబ్బుకి రోజుకి 500 రూపాయలు, నేను సంపాదించే డబ్బులకి 500 రూపాయలు నేను దానికి డీజిల్ పడితే డీజిల్, గ్యాస్ పడితే గ్యాస్ వాడాలి. వాడితే వాడు ఏరికే జాగాలో ఏసీలో ఉంటాడు, వాడు ఎవడో దుబాయ్లో ఉండేవాడు. మనం గవర్నమెంట్ ఈ కరెంట్ వాడితే మనం హ్యాపీగా ఉంటాం. మన ఇండియా గవర్నమెంట్ డెవలప్మెంట్ అయ్యి. ఓకే అన్న, లోపల కూర్చో ఒకసారి. సంపద గురించి చెప్పాలా, ఒకటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. మీకైతే ఫుల్ పర్ఫెక్ట్, చాలా సూపర్. ఇంకా 5-6 సంవత్సరాలు ఆన్ చేయి బండి. ఎంత తిరిగిండా ఇప్పటికి 2 నెలలకు నేను తిరిగింది 20 రోజులు మైనస్ చేసుకో. ఈ రోజుకి 25 రోజులు అంటే 20 రోజులు అంటే నేను 38 రోజులే తోలినాను. 38 రోజులకు గాను 5000 కిలోమీటర్లు తోలినా. 57 కిలోమీటర్లు తిరిగిండారు. ఎస్, ఎందుకంటే 20 రోజులు మా పెద్దమ్మ చనిపోయి ఊరిపోయాను, నేను ఇంకా అక్కడ ఉండిపోయాను కాబట్టి 20 రోజులు. మాక్సిమం రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు మీరు? ఇప్పుడు అది 30, ఇప్పుడు ఇది ఒక 2వ తేదీకి 2 నెలలు 60 రోజులు, దాంట్లో 20 రోజులు అయితే 40 రోజులు. 40 రోజుల్లో నేను 30 రోజులు తోలుతానండి. నాకు 30 రోజులు బండి తోలాలి, 30 రోజులు హ్యాపీగా ఉండాలి. మాక్సిమం ఒక రోజుకి ఒక 20-30 కిలోమీటర్లు. 20-30 కాదు, 100 కిలోమీటర్లు తోలాలి. 100 కిలోమీటర్లు 100 చాలా ఈజీగా. 100 తోలేయచ్చు. 100 ఈజీగా, 150 కూడా తోలేయచ్చు, పెద్ద కష్టం కాదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ కొనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు కొనాలంటే? దీంట్లో ఒళ్ళు కదిలేదు ఉండదు, కష్టం తెలీదు, ఎంతసేపు ఆటో తోలినా చాలా కంఫర్టబుల్ గా లైఫ్ ఉంటది. ఒళ్ళు అదురులు ఉండదు, సంపాదించిన రూపాయి మంజేబులో ఉంటది. వేళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బ్రేకింగ్ సిస్టమ్ అంతా ఎట్లుంది? ఎక్సలెంట్ గా ఉంది. బ్రేకింగ్ అంతా బాగుంది, పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఒక లైటింగ్ ముందర ఏం తీసేయాల్సిన పని లేదు. లైట్ ఆన్ చేయనా? ఇండికేటర్స్ ఓకే. సరే, మీరు మీ తరపు నుంచి కంపెనీకి ఏం చెప్పాలనుకున్నారు? కంపెనీకి చెప్పేది ఏం లేదు, పెద్ద బళ్ళు వస్తాయంటున్నారు. ఆ పెద్ద బళ్ళు ఇస్తే ఎలా జరుగుతుందో ఏమో తెలియదు. ఇప్పుడు ఈ బండి వరకు అయితే వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్గా ఎక్సలెంట్గా ఉన్నాయి.
దీంట్లో ఏమి ఫాల్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. సర్వీస్ తీసుకోండి 2 రోజులుగా ఒక సర్వీస్ ఇచ్చాను. ఒక సర్వీస్ ఇచ్చాను. ఓకే. మీకు రేంజ్ ఎంత వస్తుంది పర్ఫెక్ట్గా? అయిపోయే దాకా తోలితే 160 గ్యారంటీగా వస్తుంది. 160 వస్తుంది. 160 వస్తుంది. నేను 150 కిలోమీటర్ల దాకా రన్ చేయాలనుకుంటాను. అంత రన్ చేయలేకపోతున్నాను. ఊరికే ఎందుకు చెప్పాలి. 100 కిలోమీటర్లు డైలీ మీరు పోతున్నారు. 100 120 ఆడికి సంతోషం. అంతే. 120 గ్యారంటీ. ఓకే. సింగిల్ గా అప్పటికి దాంట్లోనే 50 కిలోమీటర్లు నేను నెలబాడుగులు తోలుతాను. నాకు 30,000 రూపాయలు మేడమ్స్ కాలేజీ ఒక టైం 7 నుంచి నేను 10:30 దాకా నేను ఫుల్ బిజీగా ఉంటాను. అంటే ఇప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కంటే ఎలక్ట్రిక్ బెస్ట్ అంటారా? 100% బెస్ట్. ఓకే. కొనాలనుకునే వాళ్ళు ధైర్యంగా కొనుక్కోవచ్చు. ధైర్యంగా కళ్ళు మూసుకొని కొనుక్కోమను. వాళ్ళకి తెలియకపోతే నా దగ్గర రమ్మను, నేను చెప్తాను. వీడియో చూస్తే అర్థమైపోతుంది. అది వాళ్ళు ఎంత తొందరగా బాగుపడతారో నేను చెప్తాను ఏ విధంగా చేసుకుంటే. ఓకే సరే. ఓకే నెక్స్ట్ అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. మీకు అన్ని క్లియర్గా చెప్పేశాడు. వెహికల్ మీకు ఎలా ఉంది, ఏమి నెక్స్ట్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు కొనొచ్చా కొనకూడదు అనే దాని మీద మొత్తం క్లియర్గా ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. బజాజ్ ఆటో సూపర్ అని చెప్తున్నాడు అన్న. ఏ విధమైన ప్రాబ్లం లేదు, బండి కొన్న వాళ్ళకి నష్టం లేదని అన్న చెప్తున్నాడు. డైమండ్ గోల్డ్ కాదు, డైమండ్ అని చెప్తున్నాడు. కాబట్టి ధైర్యంగా కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. వెహికల్ అయితే వాళ్ళు అతను చెప్పిన దానికంటే రేంజ్ కంటే కూడా ఎక్కువ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. 167 కిలోమీటర్స్ వాళ్ళు ఐడీసీ రేంజ్ చెప్పారు. 150 వరకు కూడా వస్తుందని అన్న చెప్తున్నాడు అనమాట. ఐడీసీ రేంజ్ కంటే మనకు 10 కిలోమీటర్స్ తక్కువ అంటే నాకు తెలిసి గ్రేట్ అనే చెప్పాలి ఎలక్ట్రిక్ ఆటోస్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఎందుకంటే నేను చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వీడియోస్ అయితే చేశాను అనమాట. మామూలుగా ఐడీసీ రేంజ్ 160-170 కిలోమీటర్స్ రేంజ్ చెప్తే మనకు వచ్చేది 120-130 కంటే ఎక్కువ రాదు. అలాంటిది 150 కిలోమీటర్స్ వస్తుందంటే బజాజ్ ఆటో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.